కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత తరపున వాదనలు వినిపించారు విక్రమ్ చౌదరి. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. రేపు కౌంటర్ దాఖలు చేయనున్నారు ఈడీ. అలాగే సిబిఐ తరపున కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా వేశారు. 40 నిమిషాల పాటు వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీషా, ఇవాళ అంటే కవిత గారి తరఫున కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈడీ, సిబిఐ వేరు కేసుల మీద సంబంధించి 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లు కలిసి కూడా ఒకే ధర్మాసనం విచారణ కాబట్టి కవిత గారి తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి గారు ఇచ్చారు. ఏంటంటే అసలు కవిత గారి అరెస్టే రూల్స్ పాటించలేదు, అక్రమం అది. ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో 160 దానికి సంబంధించిన విచారణ ఉంది, మేము ఆర్బిటరీగా అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు తెలిపి దానికి విరుద్ధంగా ఈడీ హైదరాబాద్ వచ్చి కవిత గారిని అరెస్ట్ చేశారు. కాబట్టి అసలు కవిత గారి అరెస్ట్ అక్రమం అని చెప్పడంతో పాటు ఇందులో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారి ప్రమేయం ఎక్కడ కూడా లేదు. అసలు కవిత గారి గురించి ఎక్కడ ఆధారాలు సేకరించలేకపోయారు. తర్వాత ఏదైతే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఉన్నారో అరుణ్ రామచంద్ర పిళ్ళై ఒత్తిడి చేసి ఆ రకంగా ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఇంకొకళ్ళు 3 కూడా అప్రూవర్స్, వాళ్ళు మొదట కూడా చెప్పలేదు, తర్వాత వాళ్ళు ఒత్తిడితోటి ఇవన్నీ చెప్పారు. కాబట్టి కవిత గారికి బెయిల్ ఇవ్వాలంటూ ఆ వాదనలు వినిపించారు. అయితే ఇటు ఈడీ, ఇటు సిబిఐ ఇద్దరు కూడా మేము కౌంటర్ దాఖలు చేస్తాము, అదే సమయంలో రేపు వాదనలు వినిపిస్తాము అని చెప్పి కోర్టు తెలపడంతో కోర్టు అంటే కవిత గారి బెయిల్ పిటిషన్ల మీద విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.